సకల సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకునే సిద్దిపేట మోడర్న్ బస్టాండ్లో పార్కింగ్ సౌకర్యమే లేదు. బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. ఇక బస్టాండ్ ఎంట్రన్స్ కు ఇరుపక్కల ఉన్న ఖాళీ స్థలం కమర్షియల్ పార్కింగ్ చేయడంతో బస్టాండ్కి వచ్చిన వారికి బైక్స్ పార్క్ చేయడం ఇబ్బందికరంగా మారింది. ఇక బస్టాండ్ ఆవరణంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఏంటంటే మనకు మోడర్న్ బస్ స్టేషన్ అనేది 2022వ సంవత్సరంలో కొత్తగా పాత బస్ స్టాండ్ పూల్ చేసి కొత్తగా ప్రయాణికుల సౌకర్యార్థం కట్టడం జరిగింది. కట్టినప్పటి నుంచి కూడా బస్ స్టేషన్ సెంటర్లో ఉండటము, అదేవిధంగా స్పేస్ చిన్నది అవ్వటం వల్ల కొంచెం అందులో గత సంవత్సరం డిసెంబర్ 9 నుంచి ఏదైతే గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా బస్ స్టేషన్లోకి విపరీతంగా రద్దీ ఉండటం వల్ల కొంతవరకు పార్కింగ్ సమస్య ఉన్నమాట వాస్తవమే. ఇది బస్ స్టేషన్ ముందు ఎవరైతే కంటిన్యూస్గా వెహికల్స్ పార్క్ చేసి వెళ్తున్నారో, పొద్దున పార్క్ చేసి రాత్రిపూట వెళ్తున్నారో వాళ్ళకు కూడా మేము ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి సమన్వయంతో చేసుకొని ఫైన్లు వేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రయాణికులు అడుగుతా ఉన్నారో దించి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళకు మాకు కూడా ఫైన్లు వేస్తున్నారు అన్నది అది పూర్తిగా వాస్తవం కాదు. అలాంటిది ఏమైనా ఉంటే కూడా మేము 4-5 నిమిషాలు దించి వెళ్ళడానికి మేము అవకాశం ఇస్తున్నాము. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఫైన్ లేకుండా చేసే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాము. కాకపోతే ప్రయాణికులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే మనకు బస్ స్టేషన్ చాలా చిన్నగా ఉంది. ప్లస్ గత సంవత్సర కాలంగా ఏదైతే స్కీమ్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కూడా విపరీతంగా ఉంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇక్కడ బస్సు ఎక్కేసి, ఎందుకంటే ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా బస్సెస్ ఈ మధ్య పెంచడం జరిగింది. మనము బస్సు లేకుండా ప్లాట్ఫామ్ అనేది ఏది ఉండదు. సో వచ్చిన బస్సు వెంటనే ఎక్కేసి మీరు వెళ్ళిపోయినట్టయితే ఈ సమస్య కూడా కొంతవరకు మనం తీసివేయవచ్చు. అంతేకాకుండా ఏమన్నా ఉంటే ఫైన్లు ఒక 5 నిమిషాలు కూడా ఫైన్లు చేసిన సందర్భాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అది పోలీసు వాళ్ళతో మాట్లాడి మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. మీరు కూడా అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ప్రయాణికులని సుఖవంతంగా సురక్షితంగా బస్సులో ప్రయాణం చేసే విధంగా, అదేవిధంగా మనం కొత్తగా కట్టిన ఈ మోడర్న్ బస్ స్టేషన్లో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా మీ వంతు పాత్ర పోషిస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సులోనే ఆదరించేసి కమర్షియల్ పార్కింగ్ అంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏం కాదు. ఫ్యామిలీతో బస్ స్టాండ్కి వచ్చినాము. వచ్చిన తర్వాత ఫ్యామిలీ బస్ స్టాండ్లో దించాలంటే అట్నుండి పోనిస్తలేరు, ఇట్నుండి పోనిస్తలేరు. ఇక్కడ పార్కింగ్ కూడా వద్దంటారు. ఒక 10 నిమిషాల కోసం మేము గల్లపోయి అలా పార్కింగ్లో పెట్టాలంటే డబ్బులు 40 రూపాయలు 30 రూపాయలు వసూలు చేస్తారు. 10 నిమిషాల కోసం ఏడ పెట్టుకుంటాం సార్ మేము బండి. ఇప్పుడు అట్లా పోనిస్తలేదు, ఇట్లా పోనిస్తారు. ఆడ పెడితే ఆడ పార్కింగ్ లేదు. అక్కడ రాగా ట్రాఫిక్ జామ్ అవుతా అంటారు. ఆడ ఫోటోలు కొడతారు. మరి ఆడ కొడతారు, ఈడ కొడతారు, ఇక్కడ కొడతారు. ఇక ఇక్కడ పెట్టమంటారు సార్. మరి వచ్చినప్పుడు పార్కింగ్ లేనప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మేము దించి పోవాలంటే 5 నిమిషాల కోసం మేము ఫీజు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతాము? ఇంతకుముందు అంతా ఫ్రీగా ఉండే. ఇప్పుడు పోలీసు వాళ్ళు వద్దని అందరిని ఇబ్బంది చేసుడు, ఆ బండ్లు వేసుకుపోతామని అంటే అందరూ ఇక పరిచయం అయిపోతుంది. బండ్లు వచ్చేవాళ్ళంతా ఇబ్బంది పడుతుంది. మరి ఏడబెట్టాలి పార్కింగ్, ఏడబెట్టాలి ఏంది ఏం కదా? ఈ బస్ స్టాండ్ ముందట్టు పెట్టకపోతే ఎక్కడ పెట్టాలి సార్? ఇక చాలా కష్టమవుతుంది కదా. వచ్చిన ఫ్యామిలీస్తో వస్తారు, బస్ స్టాండ్ దించిపోదామని వస్తారు. పిల్లలు ఉంటారు, అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు, లేడీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇబ్బంది కాదా? మరి దించినప్పుడు ఏడబెట్టుకోవాలి బండి. 5-10 నిమిషాల కోసం పార్కింగ్ డబ్బులు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. చాలా విన్నపాన్ని కొద్దిగా అర్థం చేసుకొని ఇక్కడ బస్టాండ్కి వచ్చే వాళ్ళకు కనీసం పార్కింగ్ సౌకర్యము కల్పించగలరు.